Okay, fill in the blanks bit. This is, as the festival approaches, the number of customers dash. ఫెస్టివల్ సమీపిస్తున్నప్పుడు కస్టమర్స్ యొక్క సంఖ్య ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద బిట్. ఇట్ ఈస్ ఆల్సో సింగిల్ ఫిల్లర్ బిట్. ఓకే మై స్టూడెంట్స్, ఆప్షన్స్ ఆర్ ఏ విల్ బి ఇంక్రీజ్డ్, విల్ హ్యావ్ ఇంక్రీజ్డ్. మీనింగ్ పండుగ సమీపిస్తున్నప్పుడు కస్టమర్స్ సంఖ్య ఎలా ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఇది ఫస్ట్ గ్రామాటికల్ గా చూస్తే యాజ్ ఇచ్చారు అండ్ అప్రోచెస్ ఇచ్చారు. సో ఇది సింపుల్ ప్రెజెంట్ అంటే V1 అనమాట అండి. లాజిక్ ఏంటంటే ఒక సెంటెన్స్ యాజ్ సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఆటోమేటికల్లీ సెకండ్ పార్ట్ కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి, V1 ఉండాలి. ఇది ఒక లాజిక్. రెండవ లాజిక్ ఏంటంటే ఇది ఒక కొటేషన్. ఇది సాధారణంగా అంతే కదా, పండగ వస్తుంటే కస్టమర్స్ పెరుగుతారు. కొటేషన్ ఇది. కొటేషన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ వీ నో. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ఉండాలి అండ్ V1 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ V1 ఉండాలి. సో విల్ బి ఇంక్రీజ్డ్ కాదు, ఎందుకంటే విల్ బి ఇంక్రీజ్డ్ అంటే అది ఫ్యూచర్ టెన్స్ ప్యాసివ్ లో ఉంది, కాదు. విల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాదు. ఈజ్ ఇంక్రీజింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది, ఇది కూడా కాదు. మనకు కావాల్సిన సింపుల్ ప్రెసెంట్. ఇంక్రీజెస్ ఇది ఆన్సర్, ఇది V1 ఇది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంక్రీజెస్. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్. వెరీ గుడ్. నన్ ఆఫ్ దీస్ రాంగ్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ increases, simple present. Okay, thank you.